హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, మనం చేసే వర్క్ కూడా మోకాల అరుగుదలకి కారణం అవుతుందా? అవుతే ఎలా? మీరు కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, ఆ ప్రొఫెషన్స్ వల్ల రోగాలు వస్తాయి. ఇంతకుముందు మీరు చూడండి, ఇంతకుముందు ఎందుకు జస్ట్ ఆలోచించండి, లేడీస్కి ఎక్కువ మోకాలు నొప్పులు ఉంటాయా, జెంట్స్కి ఎక్కువ మోకాలు నొప్పులు ఉంటాయి? లేడీస్కే ఉంటాయేమో కదా. లేడీస్కి ఉంటాయి. ఎందుకు? ఇంట్లో పని చేస్తారు, లేకపోతే జాబులు కూడా ఎక్కువ చేస్తే టీచర్ల ఉద్యోగాలు. అంటే ఇప్పుడు ఎవరికైతే 50 ఏండ్లు ఉన్నాయి, 45 ఏండ్లు ఉన్నాయి, ఐటీ ఇండస్ట్రీ అయితే లేకుండే కదా ఒక 25 ఏండ్లు బ్యాక్. అప్పుడు అమ్మాయిలు చేసేది ఎక్కువ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు. 5-6 గంటలు కంటిన్యూస్లీ నిల్చొని ఉండరా? ఉండాల్సి వస్తుంది కదా. మళ్ళా వాళ్ళ బరువు కూడా జర ఎక్కుంది. ఇంట్లో పిల్లలు సతాయిస్తారు, స్కూల్లో 50 పిల్లలు సతాయిస్తారు. దాంట్లో మళ్ళా స్ట్రెస్ పెరుగుతుంది, వాళ్ళకు అరుస్తారు టీచర్లు ఎక్కువ. మళ్ళా అది పరేషాన్ అయి వాళ్ళకు తిండి విషయంలో స్వీట్ తినడం ఎక్కువ అలవాటు, వెయిట్ గెయిన్ చేయడం లాంగ్ రన్లో, దాంతో ఎక్కువ బరువు పడడం, మోకాళ్ళ నొప్పి అట్లా రావడం కారణం ఉంటుంది. ఇంటికాడ పని చేసుకుంటారు కొందరు లేడీస్, వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ 2-2.5 గంటలు కిచెన్ పని, బాసన్లు దోముడు ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 1.5-2 గంటలు మళ్ళీ కిచెన్ పని, ఇదంతా నిల్చొని చేస్తారు కదా. మళ్ళీ ఏదో పరేషాని ఉంటుంది, సంపాదన పరేషాని, పిల్లల్ని పెట్టడానికి పెంచాలి పరేషాని. ఇప్పుడు వాళ్ళ పరేషాని ఏముంటుంది అని కొందరికి క్వశ్చన్ మార్క్ వస్తుంది దిమాక్లో. కానీ మీరు చూడండి, ఇప్పుడు పిల్లలు మంచిగా చేసిండ్రంటే అబ్బా మీ అమ్మ ఏం పెంచింది మీకు అని అంటారు. పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మీ అమ్మ ఏం నేర్పించింది అని అంటారు. అవునా కాదా? సో ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది వాళ్ళకు. అయితే అట్లా నిల్చొని ఈ స్ట్రెస్లు తీసుకొని వెయిట్ గెయిన్ చేసి మోకాల మీద ఎక్కువ వెయిట్ పడి అట్లా మోకాలు నొప్పులు వస్తాయి. అవే బాడీకి పని ఎక్కువ లేకపోయినా కష్టమే, బాడీకి పని ఎక్కువ ఉన్నా కష్టమేనా చేతన్ గారు? బాడీకి పని ఎక్కడుంది ఎక్కువ? పని మనం మెంటలీ చేస్తున్నాము, ఫిజికలీ చేస్తలేం కదా. నిల్చుంటున్నాం, కూర్చోవడం కూడా అదే లెక్క కదా. ఇప్పుడు కూర్చుంటే నిల్చోవడం అన్నది పని చేయడం కాదు, అన్లెస్ అండ్ అంటిల్ విగరస్ మూమెంట్ ఉండాలి. ఇప్పుడు కూర్చుంటే భారం మొత్తం మన పెల్విస్ మీద పడుతుంది, నిల్చుంటే భారం మొత్తం కాళ్ళ మీద పడుతుంది. అంతే తేడా, ఇంకా ఏమీ లేదు. సో అందుకే మనకు కూర్చోటున్నాము అంటే పని చేయట్లేదు, నిల్చుంటున్నామంటే పని చేయట్లేదు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. పని అంటే ఏంది? విచ్ బర్న్స్ ఎనర్జీ. సో ఎనర్జీ బర్న్ చేయాలంటే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూర్చొని కూడా ఇంత పని చేస్తున్నారు కదా, ల్యాప్టాప్లో ముంగట కూర్చొని. రైల్వేస్లో రైల్వేస్ అంటే మొత్తం అన్నిటికన్నా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది దేశంలో రైల్వేసే. మొత్తం రోజు కూర్చొని పని చేస్తారు. మీరు ఒకటి గమనించండి, మీరు కూడా ఆలోచించండి. మీరు కూర్చొని ఇంటర్వ్యూలు చేస్తారు కదా, మీరు లెగ్స్ ఇట్లా స్ట్రేట్ పెట్టుకున్నారు, రెండిటి మీద సమానంగా బరువు పడుతుంది అని అనుకోండి, ఎక్కువ ప్రాబ్లం ఉండదు. కానీ క్రిస్ క్రాస్ పెట్టుకున్నారు కాళ్ళు, మళ్ళా ఒక కాళ్ళు ఏదైతే మన అరికాళ్ళు ఉంటది కదా, అది జర క్రాస్ ఇట్లా పెట్టి వేరే కాలు బరువు దీని మీద వేస్తే ఆ ఒక్క అరికాల మీద మొత్తం బరువు పడుతుంది. సో అప్పుడు కూడా మోకాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో పోస్చర్ ఎప్పుడైనా కరెక్ట్ ఉండాలి. మెడ, వీపు, నడుము స్ట్రేట్ లైన్లో ఉండాలి. నిల్చున్నా, పడుకున్నా, కూర్చున్నా. మళ్ళీ కాళ్ళు కూడా రెస్ట్ చేస్తున్నాయంటే స్ట్రేట్గా పెట్టుకోవాలి. ఇట్లా ఒక్కటే కాలు మీద బరువు పడవద్దు. అది కూడా మీరు సమానంగా అంతే ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ విషయాలకు. మళ్ళీ ఈ స్ట్రెస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఒక పేషెంట్కి, హౌస్ వైఫ్ పేషెంట్, ఫుల్ డే కిచెన్లో పని. ఆ పేషెంట్ వాళ్ళ హస్బెండ్కి బాసన్లు తోమడానికి కూడా ఎవరికి పెట్టొద్దు అన్నారు. ఎందుకంటే ఆయనకు అట్లా ఇష్టం ఉండదు. మళ్ళా వంట కూడా వాళ్ళే చేయాలి. ఇట్లా చాలా మంది ఉంటారు. ఇప్పుడు లేడీస్ జాబ్కి కూడా పోతున్నారు అంటే బాసన్లు నువ్వే తోమాలి, నువ్వే వంట చేయాలి. నువ్వు 10 లక్షలు సంపాదించినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వే చేయాలి అన్ని. సో దానివల్ల ఇంటికి కూడా చూసుకోవాలి, బయటిది కూడా చూసుకోవాలి. దాంట్లో స్ట్రెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. మళ్ళా దానివల్ల కూడా వాళ్ళకు మోకాలు డ్యామేజ్ అవ్వడం ఖాయం అయిపోతుంది. సో ఇట్లా స్ట్రెస్, వెయిట్, మన పోస్చర్ ఇవన్నీ కూడా మోకాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. ఒక పేషెంటే వచ్చిర్రు మన దగ్గర, గవర్నమెంట్ లో గెస్టెడ్ ఆఫీసర్, సెంట్రల్ గవర్నమెంట్ లో.
అది కూడా ఎక్కడి నుంచి వచ్చిండ్రంటే మన దగ్గర కోయంబత్తూరు నుంచి వచ్చిండ్రు. ఓకే. ఇంటి పని చేయాలి, పని హెల్పర్ ఎవరిని పెట్టుకోవద్దు, వంట చేయాలి, బాసనలు చేయాలి, బట్టలు చేయాలి, మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా ఉండొద్దు అంట ఇంట్లో. అది ఈ పనులు చేసి ఆఫీస్కి పోవాలి, మళ్ళీ డైలీ 2.5 గంటలు ట్రావెలింగ్ చేయాలి. ఓ మై గాష్. మళ్ళా అక్కడున్న పనులు చూసుకొని మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా ఫ్రెష్గా వండాలి. మరి లేకపోతే వాళ్ళ ఆయనకి వాళ్ళ అత్త మామకి పడదు. సో అట్లా అయి ఎంత స్ట్రెస్ అయిపోతుంది మైండ్. చాలా చాలా. మళ్ళీ హాలిడే ఉండదు. అసలు లేడీస్ కి హాలిడే ఎందుకు ఉంటుందండి అసలు? సో లేడీస్ ఆ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అరే ఆల్ బాయ్స్ గ్యాంగ్ మనం గోవాకి 5 రోజులు పోయేసి వస్తాం, జర స్ట్రెస్ తగ్గుతుంది మనకు అనేసి అనుకుంటాం కదా. వాళ్ళకు అది ఉండదు. పిల్లలకి జ్వరం వచ్చినా పిల్లల్ని కూడా చూసుకోవాలి, మళ్ళా ఈ పేషెంట్ కి జ్వరం వచ్చినా ఉండాలి. సో అట్లా అయ్యి స్ట్రెస్ లో మోకాల్లో చాలా అరిగిపోయినాయి, అరుగుదల అయిపోయింది. అది అయి ఆపరేషన్ వరకు వెళ్ళింది. అప్పుడు మన గురించి చెప్తే వచ్చిండ్రు, మన దగ్గర 2 ఏళ్ళు వాడిండ్రు, మోకాల నొప్పి తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండా హోమియోపతి మందులతోటి మోకాల నొప్పి తగ్గిపోయింది. 2 years టైం పట్టింది కానీ తగ్గిపోయింది కదండి. పెయిన్ మీకు ఫస్ట్ విజిట్ తర్వాతనే తగ్గడం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. కానీ అరుగుదల కూడా రిపేర్ అవ్వడానికే మనకు టైం పడుతుంది. అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. మరి మీరు ఏమైనా రెమెడీ కూడా సజెస్ట్ చేశారా? రెమెడీ కూడా సజెస్ట్ చేస్తాము. పేషెంట్ టు పేషెంట్ రెమెడీలు చేంజ్ కూడా అవుతాయి. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను ఇన్ని హోమ్ రెమెడీలు చెప్తే అరే ఒక వీడియోలో ఇది తీసుకోమంటారు, ఒక వీడియోలో ఇది తీసుకోమంటారు. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది మీకు పడినట్టు, మీ బాడీకి ఏది సూట్ అవుతాయి. నాట్ ఎవ్రీబడి రియాక్ట్స్ ఇన్ ది సేమ్ వే. సో అట్లా ఏం చేయండి అంటే పసుపు మీరు కొంచెం ఒక 2 చిట్కలు ఒక కప్లో వేసుకోండి. ఒక 2 చిట్కలు సొంటి పసుపు, చిటికెడు సొంటి 2 వేసుకోండి. 2 చిట్కా పసుపు, 2 చిట్కా సొంటి మోకాల నొప్పి తగ్గడానికి ఒక కప్పులో వేసుకోండి. ఆ కప్పులో గోరువెచ్చని నీళ్లు వేయండి, దాంట్లో పిండేసేయండి నిమ్మకాయ, ఇవి కలుపుకొని తాగండి. కొంచెం మీకు మోకాల ఉన్న నొప్పి కొంచెం మంచిగా అనిపిస్తుంది. మొత్తం తగ్గిపోతుందని మనం అంటలేము, మనకు జర రిలీఫ్ కోసం మాత్రమే ఇది. పూర్తిగా తగ్గాలి అంటే మీరు హోమియోపతి వైద్యం తీసుకోండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో మోకాల నొప్పులతో మీరు కూడా ట్రబుల్ ఫేస్ చేస్తుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా చేతన్ రాజు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ అండి.